క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనమునకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనం చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుదవరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడి మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహంలో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మీకు ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘం కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనమందరం కలిసి వినియోగించుకుందాం. రెండవ రాకడ వర్తమానాలు సీరియల్ నెంబర్ 73. ఈరోజు మనం రెండవ రాకడ ఎందుకు ఆలస్యమవుతుందో మరొక ప్రాముఖ్యమైన కారణం తెలుసుకోబోతున్నాం. రక్షణ పొందిన వారు స్థిరపరచబడుటకు. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. తండ్రి, నీ పాదములు స్తోత్రము చెల్లిస్తున్నాం. రెండవ రాకడ వర్తమానాల్లో 73వ వర్తమానం తీసుకోబోతున్నాము. సహాయం చేయండి. రక్షణ పొందినవారు రక్షణలో స్థిరపరచబడుట, ఈ విషయాన్ని గురించి మేము నేర్చుకోబోతుండగా పరిశుద్ధాత్మదేవ మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. అల్పుడను మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబం దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన ఆత్మీయ ఆహారమును వడ్డించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం రెండవ రాకడ ఆలస్యమగుటకు కారణాలు. మూడవ కారణం, రక్షణ పొందినవారు రక్షణలో స్థిరపరచబడటానికి. బాగా అర్థం చేసుకోండి. రక్షణ పొందినవారు రక్షణలో స్థిరపరచబడుటకు. ఓకే ప్రియులారా, మీరు వింటున్న చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంచుతున్నాం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, మనము యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఆలోచిస్తూ ఉన్నాం. ఓకే, ఇందులో మనకు ఒక సమస్య వచ్చింది, ఓ ప్రశ్న వచ్చింది. ఏమిటి? రెండవ రాకడ ఎందుకు ఆలస్యమవుతుంది అనేది. వాక్యంలో ఏముంది? ప్రకటన గ్రంథం 1:2లో సమయము సమీపించినది అని చెప్పబడింది. అవును, యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం సమయం సమీపించింది. సంఘం ఎత్తబడటానికి సమయం సమీపించింది. అవునా? మరో చోట ఏముంది వాక్యంలో? వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తున్నాడు అని ఉంది. ఓకే, మరి అలాంటప్పుడు రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో ప్రాక్టికల్గా దేవుని మనస్సులో ఉన్నటువంటి కొన్ని ఉద్దేశాలు, కొన్ని కారణాలను మీకు తెలియపరుస్తున్నాం. వాటిని మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైతే అప్పుడు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో మనకు తెలుస్తుంది. అందులో మన పాత్ర ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. దేవుని చిత్తాన్ని మనం గ్రహించగలుగుతాం. ఓకే, రెండవ రాకడ ఆలస్యమగుటకు మొదటి కారణము సువార్త ప్రకటన. అవునా? రాకడొచ్చే లోపు ప్రపంచంలో మానవ జాతి మొత్తానికి సువార్త అందాలి. సువార్త అందని వ్యక్తి ఒక్కరు కూడా ఉండకూడదు. సో అందరికీ సువార్త ప్రకటించబడటానికి రాకడ ఆలస్యమవుతుంది. అది మీరు అర్థం చేసుకోండి.
ఎప్పుడైతే రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా లోకమందంతటా ప్రకటించబడిద్దో అటు తర్వాత అంతం వచ్చునని మత్తయి సువార్త 24:14 మనం చూసాం. కాబట్టి సువార్త అనేది అందరికీ ప్రకటించబడాలి. ఏ సువార్త? రాజ్య సువార్త. రాజ్య సువార్తలో 2 అంశాలు: రక్షణ సువార్త, రాకడ సువార్త. అంటే ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తానికి మొదటి రౌండ్లో రక్షణ సువార్త అందాలి, రెండవ రౌండ్లో రాకడ సువార్త ప్రకటించబడాలి. అప్పుడు రాకడ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు సువార్త అందని ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి కదా. సువార్త అందని ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. కొన్ని భాషల్లోకి ఇంకా సువార్త వెళ్ళలేదు. కొన్ని భాషల్లోకి ఇంకా బైబిల్ తర్జుమా జరగలేదు. కొన్ని భాషలకి అసలు లిపియే లేదు. అందుకనే ఈ పనంతా జరగటానికి ఆలస్యం అవుతుంది. సువార్త ప్రకటన కొరకు సువార్థికులను దేవుడు లేపుతున్నాడు. ప్రతి భాషలో సువార్థికులను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రతి భాషకు లిపి కనిపెట్టి ఆయా భాషలకి బైబిల్ తర్జుమా జరిగేటట్టుగా దేవుడు తన సేవకుల ద్వారా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. సో మొదటి కారణం అది. ప్రపంచం అంతటా సువార్త ప్రకటించబడాలి. రెండవది ఏంటి? సువార్తే కాదు, సంపూర్ణ సువార్త ప్రకటించబడాలి. అందరూ రక్షించబడాలి. సువార్త అనేది ఏంటి? కొంతవరకు తెలుస్తుంది. సంపూర్ణ సువార్త ప్రకటించబడాలి, అందరూ రక్షించబడాలి. పౌలు గారు అంటాడు, నేను ఏమీ మీకు దాచుకొనకుండా దేవుని వాక్యం సంపూర్ణంగా ప్రకటించాను అంటాడు. అంటే నాకు తెలిసినంత మటుకు వాక్యంలో ఉన్నదన్నట్లుగా మీకు చెప్పాను అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం సంపూర్ణంగా మీకు ప్రకటించాను అంటున్నాడు. ఇంకో చోట అయితే రోమిలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 20వ వచనంలో, యెరూషలేము మొదలుకొని ఇల్లూరు వరకు ఈ ప్రాంతం అంతటా పూర్ణముగా సువార్త ప్రకటించి తిని ఇక ఈ ప్రాంతంలో నేను సువార్త చెప్పవలసిన అగత్యం లేదు అంటున్నాడు. చూడండి, పౌలు గారు చెప్పే సువార్త సంపూర్ణ సువార్త, సంపూర్ణంగా సువార్త చెబుతున్నాడు. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా సంపూర్ణంగా చెప్తున్నాడు. ప్రజలకి సంపూర్ణ సువార్త చెప్తున్నాడు. ఆ ప్రాంతం అంతా కూడా సంపూర్ణంగా చెప్పాను అంటున్నాడు. అది కొన్నిసార్లు మనం సువార్త చెప్తున్నాం కానీ వాళ్ళకు సంపూర్ణంగా సువార్త అందుతుందో లేదో ఒకసారి మనం చూసుకోవాలి. సరే, సువార్త ప్రకటించబడటం ఒక మెట్టు అయితే, రెండో మెట్టు ఏంటి? మానవ జాతి అంతా రక్షించబడాలి. ఒక్కరు కూడా నశించిపోవటం, విడిచిపెట్టబడే గుంపులు ఉండటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి అంతటా అందరూ మారు మనసు పొందాలని, రక్షించబడాలని ఆశిస్తూ ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. 2 కారణాలు. ఓకేనా? రక్షణ పొందనోళ్ళు రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు 3వ కారణం ఏంటంటే ప్రియులారా, గమనించండి. ఈ రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ రక్షణలో స్థిరంగా ఉండాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. అర్థం చేసుకోండి. చాలామంది రక్షణ పొందేరు కానీ రక్షణలో స్థిరంగా ఉండట్లేదు. అదొక సమస్య. అంటే రక్షణ పొంది కూడా వాళ్ళు పాపం చేస్తున్నారు. రక్షణ పొంది కూడా వాళ్ళలో చాలా బలహీనతలు ఉంటున్నాయి. రక్షణ పొందిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని దురలవాట్లకి, దురసనాలకి బానిసలుగా ఉంటున్నారు. చెడు వ్యక్తులతో స్నేహాలు చేస్తున్నారు. అవిశ్వాసులతో జోడుగా ఉంటున్నారు. రక్షించబడినా కూడా కొంతమంది విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు. రక్షించబడి కూడా కొంతమంది నాస్తికులాగా ప్రవర్తించేవాళ్ళు ఉన్నారు. అవిశ్వాసంతో, అల్పవిశ్వాసంతో, వేషధారంతో నామకార్థ క్రైస్తవులుగా జీవించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది పెద్ద సమస్య. కొంతమందికి సువార్త అందలేదు, వాళ్ళకు సువార్త అందాలి. కొంతమందికి సువార్త అందింది కానీ రక్షణ పొందాలి, వీళ్ళు రక్షణ పొందలేదు, రక్షణ పొందాలి. ఇప్పుడు 3వ బ్యాచ్ వ్యవహారం ఏంటంటే, రక్షణ పొందారు కానీ రక్షణలో వీళ్ళు స్థిరంగా లేరు, లేక రక్షణలో కుదురుగా ఉండలేదు. రక్షణలో వీళ్ళు స్థిరపరచబడలేదు, కుదురుగా ఉండలేదు. అందుకని ప్రభు ఏం చేస్తానంటే తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. కొన్నిసార్లు సేవకుల కోసం కూడా ఆలస్యం చేస్తున్నాడేమో, విశ్వాసుల కోసం కూడా ఆలస్యం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అంటే రక్షణ పొందిన వాళ్ళు ఇంకా రక్షణలో స్థిరపరచబడలేదని, కొంతమంది సంపూర్ణులుగా మార్చబడలేదని, పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలోనికి ఎదగటం లేదని దేవుడు ఆలోచిస్తూ తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు.
అయ్యో పలానా వ్యక్తి రక్షణ పొందాడు, కానీ రక్షణ పొందినా కూడా అతను పాపం చేస్తున్నాడే, ఇతని సంగతి ఏంటి? పలానా వ్యక్తి రక్షణ పొందాడు, కానీ ఇతనిలో చాలా బలహీనతలు ఉన్నాయే, ఆ బలహీనతలు ఎప్పుడు తీసేసుకుంటాడు? పలానా వ్యక్తి రక్షణ పొందాడు, నన్ను ఎరిగి ఉన్నాడు, కానీ అతనిలో చాలా లోపాలు ఉన్నాయే, ఈ లోపాలు ఎప్పుడు సరి చేసుకుంటాడు? మరి ఇప్పుడు నేనేం చేయాలి? అతనికి కొంత సమయం ఇవ్వాలి. అతనికి కొంత సమయం ఇవ్వాలంటే ఏం చేయాలి? రెండవ రాకడ ఆలస్యం చేయాలి. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా రక్షణలో స్థిరపరచబడాలి అనే ఉద్దేశంతో, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క స్వరూపతలోనికి మార్చబడాలి అనే ఉద్దేశంతో, రక్షణ పొందిన వాళ్ళు సంపూర్ణులుగా మార్చబడాలి అనే ఉద్దేశంతో రాకడ ఆలస్యం అవుతుంది. మనమేమో రక్షణ పొందామనుకుంటున్నాం, రాకడంక రాలేదేంటి అనుకుంటున్నాం, కానీ మనం సంపూర్ణులుగా మారలేదు. క్రీస్తు యొక్క స్వరూపం సరిగా మనలో ఏర్పడలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే మన కోసం ఆయన ఆలస్యం చేస్తున్నాడు. గలతీ పత్రిక 4:19 గలతీలో ఉన్న సంఘాలకు పౌలు గారు పత్రిక రాస్తూ ఏం చెప్తున్నారు? ఓ గలతీలారా, క్రీస్తు యొక్క స్వారూప్యత మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు రక్షించబడటానికి మొదటిసారి మీకోసం నేను ప్రసవ వేదన పడ్డాను, ఇప్పుడు మిమ్మలను రక్షణలో స్థిరపరచడానికి మళ్ళీ ప్రసవ వేదన పడుతున్నాను. అంటే రక్షించబడటం అనేది ఒక విధంగా ఉంటే, మరి రక్షణలో స్థిరపరచబడతాం. మీరు రక్షణ పొందామని చెప్పుకుంటున్నారు, సేవకులమండి, విశ్వాసులమండి, సంఘ పెద్దలమండి, పరిచారికులమండి, మేము స్త్రీలమండి, పురుషులమండి, యవనస్తులమండి, ఓకే. మేము రక్షణ పొందామండి, సీనియర్లమండి, ఓకే. మరి రక్షణ పొందిన వ్యక్తిలోకి క్రీస్తు యొక్క స్వరూపం వచ్చిందా? రక్షణ పొందిన వ్యక్తి పరిశుద్ధాత్మని వరం పొందుకున్నాడా? ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడా? ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడా? లేక ఈ రక్షణ పొందిన వ్యక్తి వాక్యానుసారంగా జీవిస్తున్నాడా? అతడు సంపూర్ణతగా దిశలో ప్రయాణం చేయగలుగుతున్నాడా? అర్థం చేసుకోండి. అందుకే మన కోసం, మన మేలు కోరి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. రక్షణ పొందని బ్యాచ్ ప్రక్కన పెట్టండి, రక్షణ పొందిన బ్యాచ్ సంగతి ఏంటి? సేవకులు, విశ్వాసుల సంగతి ఏంటి? అవును, మన జీవితంలో మనం సరిచేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అన్న సంగతి ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే, మనము సరి చేసుకోవలసిన విషయాలు సరి చేసుకునే దానికోసం, మనలో ఉన్నటువంటి లోపాలు తీసివేసుకునే దానికోసం, మనలో ఉన్నటువంటి దుర్గుణాలు, అవలక్షణాలు తొలగించుకునే దానికోసం, మనలో ఉన్నటువంటి పాపం అంతా పూర్తిగా ఒప్పుకొని విడిచిపెట్టే దానికోసం, మనలో ఉన్న బలహీనతలు తీసేసుకునే దానికోసం మన కోసం రాకడ ఆలస్యం చేస్తున్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మనం రక్షించబడ్డాం కానీ రక్షణలో స్థిరపరచబడలేదు, సంపూర్ణులుగా మార్చబడలేదు. ఆ విషయం ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడంటే, అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె రక్షించబడింది, బాగానే ఉంది, సీనియర్టీ చాలా ఉంది, వాక్యం బాగా తెలుసు, రాకడ కొరకు సిద్ధపడుతున్నాను అనుకుంటున్నాడు. కానీ ఇంకా సంపూర్ణత రాలేదు కదా, ఏం చేయాలి? అయ్యో సంపూర్ణత రాలేదు, ఏం చేయాలి? ఏం చేయాలంటే నేను కొంత ఆలస్యం చేయాలి అని ప్రభు మనకి సంపూర్ణత వచ్చే దానికోసం, మనము సరిచేసుకోవలసిన విషయాలు సరిచేసుకునే దానికోసం ఆయన తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ప్రియులారా, ఆయన తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాదు, కానీ మన కోసమే ఆలస్యం చేస్తున్నాడు. మన కోసమే రాకడ వాయిదా పడుతుంది. ఎందుకంటే మనం సంపూర్ణులుగా మార్చబడాలి. దానికోసం ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి, దానికోసం కృషి చేయాలి. విశ్వాసులందరూ అదే ఆలోచించాలి, సేవకులంతా అదే ఆలోచించాలి. అయ్యో నేను రక్షించబడ్డాను, నాకు వాక్యం తెలుసు, వాక్యం చెప్పగలను, బైబిల్లో ఉన్న మర్మాలు కూడా నాకు తెలుసు, బైబిల్ నాలెడ్జి ఉంది. అయితే నేను సంపూర్ణుడుగా మార్చబడ్డానా? నేను సంపూర్ణురాలుగా మార్చబడ్డానా? నిందారహితునిగా ఎంచబడ్డానా? నాలో సరి చేసుకోవాల్సిన విషయాలు ఎన్ని ఉన్నాయి? తీసేసుకోవలసిన పాపాలు, తీసేసుకోవలసినటువంటి బలహీనతలు ఎన్ని ఉన్నాయి? నా రహస్య జీవితం ఎలా ఉంది? ఇప్పుడు ప్రభు వస్తే నా పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని రక్షణలో స్థిరపరచబడాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో
2:12 చెప్పాడు, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకోండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, మీరు రక్షించబడ్డారు, మంచిది. అయితే మీరు రక్షణలో స్థిరంగా ఉండండి, ఆ రక్షణ కొనసాగించుకోండి. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడు. మీరు రక్షణ పొందుకొని రక్షణలో స్థిరపరచబడకపోతే కుదరదు. రక్షణ పొందుకొని లోకంలో కలిసిపోతే, పాపంలో పడిపోతే కుదరదు. అందుకని మీరు రక్షణలో స్థిరపరచబడాలి. మీ సొంత రక్షణ మీరు కొనసాగించుకోవాలి. పొందిన రక్షణ పోదు, కానీ రక్షణ మనం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అది పోదు, కానీ మనమే పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే మనం ఏం చేయాలంటే రక్షణలో స్థిరముగా ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల ఉపమానం కొంచెం సీరియస్గా చూడండి. ఆ ఉపమానంలో పెండ్లి కుమారుడు ఆలస్యమయ్యాడు. ఎందుకు ఆలస్యం చేశాడు? బుద్ధి లేని కన్యకలో 5 మనకి కనిపిస్తున్నారు. వీళ్ళ వ్యవహారం ఏంటి? 1, వారు 10 మంది సంఖ్యలో ఉన్నారా లేదా? 10 మంది సంఖ్యలో ఉన్నారు. 2, వారు కన్యకలుగా పిలువబడుతున్నారా లేదా? కన్యకలుగానే పిలువబడుతున్నారు. 3, వారు ఎక్కడ కూర్చున్నారు? 10 మంది కూర్చున్న స్థలంలోనే కూర్చున్నారు, సపరేట్గా కూర్చోలేదుగా, అదే స్థలంలో కూర్చున్నారు. 4వది, మరి వారు ఏ ఉద్దేశంతో కూర్చున్నారు? పెండ్లి కుమారుడు కోసమే కూర్చున్నారు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? పెండ్లి కుమారుడు కోసమే ఎదురు చూస్తున్నారు. ఓకే, మరి 5 బుద్ధి లేని కన్యకల చేతుల్లో దివిటీలు లేవా? దివిటీలు ఉన్నాయి. మరి ఎంతవరకు అంతా ఒకటే కదా. 10 మంది సంఖ్యలో ఉండి కన్యకలుగా పిలువబడుతూ అదే స్థలంలో ఉండి పెండ్లి కుమారుడు కోసం వేచి ఉండి ఎదురు చూస్తూ చేతిలో దివిటీలు పట్టుకున్నారు. చివరికి వచ్చేసరికి ఏం లేదు. వారు ఎందుకు బుద్ధి లేని కన్యకలు అయిపోయారు? ఎందుకు విడిచిపెట్టబడే గుంపులో ఉన్నారు? ఎందుకు లోపలికి వెళ్ళలేకపోయారు? చెప్పండి, ఆలోచించండి, ఏం జరిగింది? 10 మంది చేతుల్లో దివిటీలు ఉన్నాయి, కానీ ఈ బుద్ధి లేనటువంటి 5 కన్యకల చేతుల్లో దివిటీల్లో నూనె లేదు. చూసారా? వారు కన్యకులే, కన్యకుల స్థానంలోనే ఉన్నారు, కన్యకులుగా పిలువబడుతున్నారు, చేతిలో దివిటీలు పట్టుకున్నారు. దివిటీల్లో నూనె లేదు. అందుకనే ప్రభు వాళ్ళ కోసం ఆలస్యం చేశాడు. ఈలోపు నూనె కొనుక్కొచ్చుకుంటారేమో, నూనె పోసుకుంటారేమో, దీపాలు వెలిగించుకుంటారేమో అనుకున్నాడు. కానీ జరిగిందేంటి? వాళ్ళు అసలు నూనె లేదన్న సంగతి గుర్తించలేకపోయారు. మా దివిటీల్లో నూనె లేదన్న సంగతులు గుర్తించలేకపోయారు. దీపాలు వెలగకుండా లోనకెళ్ళే ప్రసక్తి లేదు. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, యూదులకి ఆ పెండ్లి కుమార్తెకి వివాహమైన తర్వాత పెండ్లి కుమారుడి దగ్గరికి పంపించేటప్పుడు ఆ చేతికి దివిటీ ఇచ్చి పంపిస్తారు. అప్పుడు పెండ్లి కుమార్తె దివిటీ పట్టుకొని నూనె పోసుకొని వెలిగించుకొని లోపలికి వెళ్ళిద్ది అన్నమాట. అది సాంప్రదాయం. పెండ్లి కుమార్తె దివిటీలో నూనె పోసుకొని వెలిగించుకొని పెండ్లి కుమార్ దగ్గరికి వెళ్ళిద్ది అన్నమాట. ఈ దారిలో కానీ దీపం మారిపోయిందంటే, నూనె అయిపోయిందంటే, లేక అది మండలేదంటే అది పెండ్లి కుమారుడికి చాలా అవమానం అన్నమాట. పెండ్లి కుమారుడికి అవమానం. ఈ కన్యక నిర్లక్ష్యం అంటాడు. అందుకని ఈ కన్యక ఏం చేసిందంటే మంచి దివిటీని తయారు చేసుకొని ఆ దివిటీ నిండా నూనె సెట్ చేసుకొని దీపం వెలిగేటట్టుకు చూసి పెట్టుకోవాలి. టైం వచ్చినప్పుడు దీపం వెలిగించుకొని లోపలికి వెళ్ళిపోవాలి. అది సాంప్రదాయం. కాబట్టి ఇప్పుడు బుద్ధి లేని కన్యకలకు కూడా తెలుసు ఆ విషయం. ఎందుకంటే వాళ్ళు 10 మంది లిస్టులో ఉన్నారు కనుక, కన్యకలుగా పిలువబడుతున్నారు కనుక, దివిటీ ఉండాలని, దివిటీలో నూనె ఉండాలని, దివిటీ వెలుగుతూ ఉండాలని, పిలిచినప్పుడు దీపాన్ని వెలిగించుకొని వెళ్ళాలని వాళ్ళకి తెలుసు. కానీ జరిగిన సంగతి ఏంటంటే వాళ్ళు నూనె సంగతే మర్చిపోయారు. అసలు నూనె తెచ్చుకునే సంగతి మర్చిపోయారు. చేతిలో దీపాలు ఉన్నాయి కానీ నూనె సంగతి మర్చిపోయారు. దీపాలు వెలిగించుకునే సంగతి మర్చిపోయారు. సరే, ఈలోపు ఏం జరిగింది? పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. మరి ఆలస్యం చేసినప్పుడు నూనె విషయం వాళ్ళకు గుర్తుకు రాలేదు. నూనె తెచ్చుకోలేదు, నూనె ఆ దీపాల్లో పోసుకోలేదు, వెలిగించుకోలేదు. పెండ్లి కుమారుడు వచ్చాడు, బయట ఉండిపోయారు. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? కన్యకలుగా ఉండి బుద్ధి లేని కన్యకలు అయిపోయారు. ఈ రోజుల్లో చాలామంది మరి రక్షణ పొందేమనుకుంటున్నారు, రక్షణ పొందారు, రక్షణలో స్థిరపడనటువంటి పరిస్థితిలో ఉన్నారు. బుద్ధి లేని కన్యకలుగా ఉన్నారేమో, విడిచిపెట్టబడే గుంపులో ఉండే పరిస్థితి ఉందేమో. ఎందుకంటే రక్షించబడ్డామని చెప్పుకుంటూ ఇంకా అవిశ్వాసులుగా, అల్పవిశ్వాసులుగా ఉండటానికి వీల్లేదు. వేషధారులుగా, నామకార్థ క్రైస్తవులుగా ఉండటానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ లేకుండా జీవించడానికి వీల్లేదు. వాక్యానికి వ్యతిరేకంగా జీవించడానికి వీల్లేదు. భక్తిహీనులుగా ఉండటానికి వీల్లేదు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే
మనల్ని వదలటం ఇష్టం లేక మన కోసం రాకడ ఆలస్యం చేస్తున్నాడు. మరి ఆలస్యం చేసినప్పుడు ఏం చేయాలా? ఈలోపు నూనె విషయం ప్రస్తావనకు రావాలి. నూనె కొనుక్కొని తెచ్చుకోవాలి, నూనె డ్యూటీల్లో పోసుకోవాలి, పోసుకొని వెలుగుతుందో లేదో చెక్ చేసుకొని చూసుకోవాలి, దీపాన్ని వెలిగించుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇది పద్ధతి. కాబట్టి ప్రభు ఇప్పుడు ఆలస్యం చేస్తున్నాడు. ఈ ఆలస్యాన్ని ఏం చేయాలా? మన అవకాశంగా ఉపయోగించుకొని రక్షణ పొందలేము, రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందినోళ్ళేమో రక్షణలో స్థిరంగా ఉండాలి. రక్షణ పొందినోళ్ళు ఏం చేయాలి? రక్షణలో స్థిరంగా ఉండాలి. మన సొంత రక్షణ మనం కొనసాగించుకోవాలి. అంతవరకు సహించుకునే స్థితి మనకు కావాలి. మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయో మొత్తం సరి చేసుకుంటూ ఉండాలి. మనం పరిశుద్ధులమయ్యాం, ఓకే. ఈ పరిశుద్ధతలో నుంచి అధిక పరిశుద్ధతలోనికి వెళుతుండాలి. క్రీస్తు యొక్క స్వరూపం మనలోకి రావాలి. పరిశుద్ధాత్మల వరాన్ని పొందుకోవాలి, పరిశుద్ధాత్మలో నివసించాలి, పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలి. రోమిలకు రాసిన పత్రిక 8:14 దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఎస్, దేవుని ఆత్మ చేత నడిపించబడేవాళ్ళు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. మరి దేవుని ఆత్మ చేత నడిపించబడనోళ్ళు సాతాను సంబంధులేగా. మరి రక్షించబడ్డామని చెప్పుకొని భ్రమపరుచుకుంటే ఎట్లాగా? మోసపోతే ఎలాగా? ఆత్మవంచన చేసుకుంటే ఎలాగా? ఆలోచించండి. కనుక గమనించండి, రెండవ రాకడ ఆలస్యం అవుతుంది. ఈలోపు సువార్త ప్రకటించబడాలి. తర్వాత రక్షణ పొందిన వాళ్ళందరూ రక్షణ పొందాలి, ఓకే. రక్షణ పొందిన వాళ్ళందరూ రక్షణలో స్థిరంగా ఉండాలి. జీవితాన్ని మనం ఎంతవరకు సరి చేసుకోవాలో అంతవరకు సరి చేసుకోవాలి. మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయకుండా చూసుకోవాలి. యోహాను పత్రికలో చెప్పినట్టుగా ప్రభు రాకడొచ్చినప్పుడు, ఎత్తబడినప్పుడు, మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు తలెత్తుకొని నిలబడేటట్టుగా ఉండాలి. అంటే ఏంటి? మన మనస్సాక్షి ఏ ఏ విషయాలలో మన మీద దోషారోపణ చేయుచున్నదో ఆయా విషయాలలో మనల్ని మనం సరిచేసుకుంటూ దేవుని ఎదుట సమ్మతపరుచుకోవాలి అంటున్నాడు భక్తుడు. మన మనస్సాక్షి ఉంది సార్, ఏ ఏ విషయాల్లో మన మీద దోషారోపణ చేస్తుందో ఆయా విషయాలు మనం సరి చేసుకోవాలి. మనస్సాక్షిని చంపుకోకూడదు, మనస్సాక్షిని వాత వేసుకోకూడదు. మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకోవాలి. ప్రభువు దగ్గర నిలబడినప్పుడు సంపూర్ణంగా నిలబడాలి. ప్రభువునకు కలిగినటువంటి సమాన రూపం మనలో కనిపించాలి. ఆ రూపాన్ని ఆయన మనలో చూడాలనుకుంటున్నాడు. ఆయన కలిగి ఉన్నటువంటి ఆ సమాన రూపం మనలో చూడాలనుకుంటున్నాడు. అంటే రక్షించబడిన మనం అందరం కూడా సంపూర్ణత కలిగి ఉండాలని, ఆయన యొక్క సమరూపాన్ని మనం కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. అందుకని ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి బుద్ధి లేని కన్యకలాగా మనం ఆలోచించకుండా ఈ ఆలస్యాన్ని అవకాశంగా భావించుకొని మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయకుండా చూసుకుంటూ పరిశుద్ధాత్మతో మంచి అవగాహన కలిగి, పరిశుద్ధాత్మతో మంచి అన్యోన్య సహవాసం కలిగి, ఆత్మ మనలను నడిపించిన ప్రకారం మనం నడుస్తూ ఉండాలి. మనలో ఏ ఏ విషయాలైతే సరి చేసుకోవాల్సి ఉన్నాయో మొత్తం సరి చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇంకా ఏమైనా మనకు తెలియని విషయాలు ఉంటే ఆయన వచ్చి సరిచేస్తాడు. ఇప్పుడు మనకు తెలిసిన విషయాలు కొన్ని ఉంటాయి సార్. మనకు తెలిసిన విషయాలు మొత్తం మనం సరి చేసుకున్నాం అనుకోండి, క్లియర్ అయిందనుకోండి, ఇంకా మనకు తెలియకుండా కూడా సరి చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. అప్పుడేం జరిగింది? ఆయన వచ్చినప్పుడు సరి చేస్తాడు. మత్తయి సువార్త 5:48 పరలోకమందున్నటువంటి మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. పేతురు మొదటి పత్రిక 5:10 ఆయన తానే మిమ్ములను పరిపూర్ణులుగా చేయును. అంటే దాని అర్థం ఏంటి? పరిపూర్ణులుగా చేయడం అంటే ఏంటి? మనకు తెలిసినంత వరకు మన జీవితాలను మనం పరిశుద్ధపరచుకోగలిగితే, పరిశుద్ధతలోంచి అధిక పరిశుద్ధతలోనికి మనం ఎదుగుతూ ఉంటే, ఈలోపు మనకు తెలియని విషయాలు కొన్ని ఉండొచ్చు మనలో. ఈ తప్పని, పలాంటి బలహీనత అని మనలో తెలియని విషయాలు కొన్ని ఉండొచ్చు మనకి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? మిగిలినవి ఆయన సరి చేస్తాడు. మనకు తెలిసినంత వరకు మనం సరి చేసుకుంటే, మనకు తెలియనివన్నీ ఆయన సరిచేసి మొత్తానికి మనల్ని పరిపూర్ణులుగా చేసేస్తాడు. అది అప్పుడు మనం సంపూర్ణమైపోతాం. క్రీస్తు యొక్క స్వారూప్యత మనకు వచ్చేస్తుంది. అప్పుడు జిమ్ముని వెళ్ళిపోతాం. ప్రభు వచ్చి భూ అని బోరబోదగానే రైహిన ఆయనతో కలిసి ఎగిరిపోతాం, ఎత్తబడతాం. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, రక్షణ పొందిన మనం అందరం రక్షణలో స్థిరంగా ఉండాలి, రక్షణ కొనసాగించుకోవాలి. సరి చేసుకోవాల్సిన విషయాలన్నీ ఏ రోజుకు ఆ రోజు సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడే మనల్ని మనం శుద్ధీకరణ చేసుకుంటూ ఉండాలి. ఒకప్పుడే మనల్ని మనం
ఆయనకు అనుకూలమైన రీతిలో మలుచుకుంటూ ఉండాలి. ఏదో ఒకరోజు ప్రభు వస్తున్నాడు, బోర ఊతాడు, సంఘాన్ని రమ్మని పిలుస్తాడు, మనం వెళ్ళిపోవాలి. ప్రకటన గ్రంథం 22:17 చూడండి. ప్రకటన 22:17 ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. అది లెక్క. పరిశుద్ధాత్మ రమ్ము అని చెప్తున్నాడు రెండవ రాకడ విషయంలో. సంఘం కూడా రమ్ము అని చెప్తుంది. ఇప్పుడు వినేవాడు కూడా రమ్ము అని చెప్పాలి. రమ్ము అని చెప్పాలంటే ఎప్పుడు చెప్తాడు? ఇతడు రక్షణలో ముందు స్థిరపడాలి. అది సువార్త విన్నాడు, ఓకే. రక్షణ పొందాడు, ఓకే. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ రక్షణలో స్థిరంగా ఉండాలి. ఎప్పుడైతే మనం రక్షణలో స్థిరపరచబడతామో అప్పుడు మనం రమ్ము అని చెప్పగలుగుతాం. ఆ ధైర్యం మనకు వస్తుంది. రెండవ రాకడ రావచ్చు అని చెప్పగలిగినటువంటి స్థితి మనకు కావాలి. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీరు దయచేసి అర్థం చేసుకోండి. సరిచేసుకోవలసిన విషయాలు సరిచేసుకోండి. ప్రభు సిలువ దగ్గరికి రండి. ఆయన సిలువలో బలైపోయాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, తన రక్తం అంతా చివరి బొట్టు వరకు కార్చాడు. ఆయన రక్తం సిలువలో స్రవిస్తూ ఉంది. కాబట్టి ఆ సిలువ దగ్గరికి మనం వచ్చి, ప్రభువా నా కొరకే నీవు సిలువలో మరణించావు కనుక నీవు కార్చినటువంటి ఆ రక్తంలో నన్ను శుద్ధీకరించండి. ఇదిగో నేను సరిచేసుకోవాల్సిన విషయాలన్నీ సరిచేసుకుంటున్నాను. ఇంకా కొన్ని విషయాలు నాకు బయలుపరచండి. ఇంకా నాకు తెలియని విషయాలు కూడా మీరు సరిచేయండి అయ్యా. నన్ను సంపూర్ణుడుగా చేయండి అయ్యా. ఎత్తబడే సంఘమునకు అర్హుడుగా చేయండి నాయన. బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండటానికి సహాయము చేయండి అంటూ మనం ప్రార్థన చేసుకోవాలి. అవును, బుద్ధి కలిగిన కన్యలు ఎత్తబడే సంఘానికి గుర్తుగా ఉంటే, బుద్ధి లేని కన్యకలు విడిచిపెట్టబడే గుంపుకు సాదృశ్యంగా కనిపిస్తున్నారు. కనుక ఒక్కసారి మనం ఆలోచించుకొని ప్రమాదంలో పడకుండా జాగ్రత్త పడదాం. మనమంతా ఒకే కుటుంబం, దేవుని పిల్లలం. ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. నిత్యత్వంలో నిత్యత్వ పర్యాంతం ఉండిపోవాలి. ఆ విధంగా ఉండటానికి ప్రభు రాకడ విషయం అర్థం చేసుకొని మనం అందరం రక్షణలో స్థిరపడదాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీ పాదములు స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. మీరు శిలువలో కార్చిన రక్తంలో ఒక్కొక్కరిని కడిగి శుద్ధీకరించండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరాలతో వారికి సహాయం చేయండి. మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. థ్యాంక్ యూ ఆల్.